మొట్టమొదటిసారిగా జీ తెలుగు అచ్చమైన తెలుగును ప్రతిబింబించడానికి పచ్చని పైరులకి స్వచ్ఛమైన గాలికి మూలమైనటువంటి పల్లెటూరులోకి అడుగుపెట్టబోతోంది. పల్లెటూరి ప్రజలంతా మేళ తాళాల మధ్య సరదా ఆటపాటలతో బుట్టబొమ్మల మధ్య అట్లుంటది మనతోని అనే స్టైల్లో మన ఈ స్కూల్కి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. అరే పండు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు యాంకరింగ్ చేస్తున్నా, కానీ ఏనాడు ఏ స్టూడియోలో ఇంత గ్రాండ్ ఎంట్రీ లేదురా. ఈ ఊరోళ్ళు ఇచ్చారమ్మా. మీ సంస్కృతి సాంప్రదాయాలకి మా దండాలండి బాబు. పచ్చని పొలాలు అండ్ ఎదురుగా స్వచ్ఛమైన మనసులు, అన్ని స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. తెలుగు మీడియం ఈ స్కూల్ కో ప్రెజెంటెడ్ బై అమృత్ నోని పవర్ ప్లస్, కాస్మెటిక్ పార్ట్నర్ డాజ్లర్ రిటర్న్ వే టు స్టార్డమ్, కంఫర్ట్ పార్ట్నర్ రమేష్ లుంగీశ్వరి రాయల్ టచ్ కలెక్షన్, కో పవర్డ్ బై హల్దీరామ్స్ రెస్టారెంట్ అండ్ ఫోక్స్వాగన్ ఇండియా, స్పెషల్ పార్ట్నర్ ట్విన్ బర్డ్ లెగిన్స్ ఎవర్ రెడీ అల్టిమా. మన ఫస్ట్ లాంచ్ ఎపిసోడ్ తర్వాత సన్నీ లియోన్ గురించి ఎంత మాట్లాడుకున్నారో ఈ పేర్స్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు మన సోషల్ మీడియాలో. ఫస్ట్ మన అందగాడు అప్పి. అబ్బా, మీరు ఈ రోజు ఇంత అందంగా కనబడుతున్నారంటే పక్కన మీ పేరు వల్ల సార్. అక్కడ అప్పారావు గారు అంటే పక్కన ది మోస్ట్ బ్యూటిఫుల్, ది గ్లామరస్ హరియానా. మీ జూనియర్ క్యాప్ పెట్టుకొని ఎవరికో సైటింగ్ కొడుతున్నారు ఇక్కడ. అంటే అప్పుడే డిష్ తగలకూడదని కొద్దిగా ప్రొటెక్టివ్ గా, పొసెసివ్నెస్ యాక్చువల్లీ. వావ్, హరియానాకి అప్పుడే ప్రేమ పొసెసివ్నెస్ స్టార్ట్ అయిందన్నమాట. వెరీ గుడ్. మహేష్ గారు అన్న చెప్పండి అన్న. విట్ట గారికి అచ్చంట గారికి బాగున్నారా? నమస్తే. స్వచ్ఛమైన ఊర్లో షూటింగ్ అంటే నువ్వు రంగస్థలం చేసావు తెలుసు, కానీ ఈ ఫీల్ ఎలా ఉంది? అదిరిపోయిందండి. మరో రంగస్థలంలో ఉంది. మరో రంగస్థలంలో రామ్ చరణ్ లు వీళ్ళంతా ఒక సమంతాలు వాళ్ళంతా. విట్టాలా ఎట్లుంది మా ఊరు? బాగుంది. బాగుందా? ఇక్కడనే సెటిల్ అవుదామా? అయిపోదాం. మీ పక్కన ఆవిడ చూస్తే పైన బొడుసు వచ్చింది. అంటే ఊరికి ఈ రోజే కదా వచ్చింది, కొప్పు కట్టుకోవడం ఎట్లా అని చెప్పి నేర్పించేసినావు అప్పుడే. మా మహేష్ విట్ట ఎపిసోడ్ లో స్టార్ట్ అయిపోయింది. ఫైమా చెప్పు చెప్పు. మీ జూనియర్ కి ఎలా అనిపించింది విలేజ్? చాలా బాగుంది. ఎలా ఉంది మా కాసల విలేజ్? ఎలా ఉంది? పైమలాగుందా? పైమ అంటే అందంగా ఉంది అని చెప్తున్నాడు. ఆ మిల్కీ బ్యూటీ అని వాడికేసారు, నీకు కాదు. ఆడు మిల్క్, నేను మిల్క్ ఇచ్చి. పత్రం గారు నమస్కారం సార్. నమస్తే. తెలుగు సాంప్రదాయాల సంస్కృతి గురించి ఏమైనా చెప్పారా ఇంతవరకు? లేదా? చాలా చెప్పారండి, మీరు అడిగితే చూస్తుంది. కాసల ప్రజలకి అందరికి నమస్కారం పెట్టియండి. నమస్తే కాసలా. యష్మి, you're looking beautiful. యష్మి, మీ జూనియర్ ఎంతవరకు నేర్చుకుంటున్నాడు? మీరు చెప్పిన మాట వింటున్నాడా? సూపర్ గా. నమస్కారం, నా పేరు నారాయణ. మీరు మాట్లాడిన తర్వాత బాగున్నామో లేదో కూడా అర్థం కావట్లేదు సార్ మాకు. మీరందరూ పక్కన పెట్టు. వాడేంటి సగం వేసుకుని సగం వేసు. రాముడు నాన్న రాము, ఆ చెడ్డి కొంచెం కిందికి లాగుతావా? అంటే మొత్తం కాదు. మా కాసుల ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ప్రజలకు నమస్కారం.
అమ్మా జూనియర్స్ సీనియర్స్ ఎలా అనిపిస్తున్నారు మీకు? సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, నువ్వు ఉన్నావు, నేనున్నాను. నీ మాట నేను విన్ను, నా మాట వాళ్ళు వినట్లేదు. వీళ్ళు ఎవరి మాట వింటారో తెలియదు. మన అందరినీ కంట్రోల్ చేయడానికి ఒకరు కావాలన్నా ఖచ్చితంగా. సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గర నుంచి చిరంజీవి గారు, అలా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అందరికి పాఠాలు చెప్పిన మా సూపర్ మాస్టర్. లెట్స్ వెల్కమ్ ది తెలుగు మీడియం స్కూల్ ప్రిన్సిపల్ తరుణ్ మాస్టర్. How are you, master? So nice to see you. So nice to see you. Sir, ఒక్కసారి మా రజనీకాంత్ గారి స్టైల్లో ఇలా 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 అని అలా వేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో మాటలు మాట్లాడుకునేది ఉంది, కానీ మీరు ప్రిన్సిపాల్ కాబట్టి మీరు అక్కడ కూర్చోండి, మేము అడుగుతుంటాం. మాస్టర్ ఇప్పటివరకు బాగానే ఉంది అంతా. ఈ అద్భుతమైన తెలుగు మీడియం స్కూల్ ఇక్కడ పెట్టాలి, ఈ విలేజ్ కి రావాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? నాకు వచ్చి తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఎంత చాలా ఇష్టమో తెలుగు దానికంటే చాలా ఇష్టం. హౌ స్వీట్, వెరీ స్వీట్. తెలుగు లాంగ్వేజ్ ఇస్ ది స్వీట్ అండ్ బెస్ట్ లాంగ్వేజ్. హౌ స్వీట్ ఇస్ దట్? ఆ స్వీట్ అండ్ బెస్ట్ లాంగ్వేజ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ ఫారినర్స్ వచ్చారు, మా సీనియర్స్ జూనియర్స్ కి తెలుగు నేర్పుతారు. సో ఇక్కడ మీరు ప్రిన్సిపాల్ గా వాళ్ళు నేర్పించేది చాలా అంటే నీట్ గా నేర్పిస్తున్నారా, పద్ధతిగా నేర్పిస్తున్నారా, కరెక్ట్ గా నేర్పిస్తున్నారా అనేది చూడాలి మీరు. సార్ మనం ఎపిసోడ్ లో స్టార్ట్ చేద్దాం. ఓకే. అయితే ప్రతి ఎపిసోడ్ లో ఒక డిఫరెంట్ థీమ్ తో వస్తాం. కాసల విలేజ్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు థీమ్ ఏంటంటే నో యువర్ విలేజ్. మీ సొంతూరు గురించి మీకు ఎంత బాగా తెలుసు. సీనియర్స్ జూనియర్స్ కి హెల్ప్ చేస్తారు. ఈ ఊర్లో విషయాలన్నీ తెలుసుకోండి, దాని తర్వాత తిరిగి రండి. దాని మీద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకి పాయింట్లు, ఎవరైతే రాంగ్ చెప్తారో సీనియర్స్ కి చాలా దారుణమైన పనిష్మెంట్లు ఉంటాయి. ఊరు గురించి ప్రతి విషయం తెలుసుకొని వచ్చేయండి. మాస్టర్ ఒక్కసారి మీ స్టైల్లో ఆల్ ద బెస్ట్ విష్ చేస్తే అందరూ వెళ్ళిపోతారు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. బాగా చేయండి, సూపర్ గా చేయండి. ఆల్ ద బెస్ట్ గాయ్. తెలుగు రాని జూనియర్స్, తెలివిలేని మనిషి కలిసి కాసాల గురించి అసలు ఎంతవరకు తెలుసుకుంటారో చూద్దాం పదండి. ఈరోజు ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని గుడిలున్నాయి, ఎన్ని ఇల్లులున్నాయి, అసలు ఈ ఊరు కథ ఏంది మొత్తం తెలుసుకుందాం. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు బుర్ర పెట్టు. ఏం పెడతావు? గుర్రు పెట్టా. గుర్రె ఎందుకు పెడతావు నాయన? నిద్రపోమంటలే, బుర్ర పెట్టు. బుడబెత్తు. దేవుడా, ఏదో ఒకటి పెట్టు. పెట్టు. పెడతావా? పెడతావా? పెడతావు. కానీ మనం పోయి ఎవరన్నా అడుగుదాము, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. చలో. The name of the village is కాసాల. Kasala. ఆ విలేజ్ గురించి బయోడేటా. Biodata. Okay. బయోడేటా సింగిల్ పర్సన్ బయోడేటా. Okay. నౌ విలేజ్ బయోడేటా. Gotcha. దిస్ ఇస్ విలేజ్ బయోడేటా. ఓకే, కమ్ లెట్స్ గో. Let's go. ఇంటింటికి వెళ్ళి తలుపులు తట్టి లేపుతాం. వాళ్ళు మనల్ని కొట్టి లేపుతారు, ఏం చేస్తారో చూద్దాం. ప్రతి కొంపకి వెళ్ళి తలుపులు తట్టుదాం రా. తాళం వేసి ఉంది, అందుకనే మనం తట్టినా సరే ఎవరో బయటకు రావట్లే. తలుపు తాళం వేసింది. వేరే ఇంటికి వెళ్దాం. సో మనం ఏం చేద్దామంటే ర్యాండమ్ గా ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడదాం, సరేనా? యూ షుడ్ లెర్న్ తెలుగు. Okay. డూ యు నో ఎనీథింగ్ అబౌట్ తెలుగు? Few words right now. చెంకీలా అంగి వేసి Chinchilangi asi. ఓ వదినే చాకు లేకుండేటోడే. Ona tule chakula kurante. చాకు కొద్దిగా మొద్దువారింది. ఎపిసోడ్స్ అయిపోయే వరకు పొద్దున చేస్తాం. సార్ మీ ఊరి గురించి చెప్పు. ఏముంది మా ఊర్లో అన్ని చూస్తున్నారు కదా. మీ ఊర్లో జనాభా ఎంతమంది ఉంటారు మామూలుగా? 3000 చిల్లర ఉంటారు. 3000 చిల్లరా?
ఎవరెవరు ఉంటారు అన్న ఇక్కడ? ఆల్ క్యాస్ట్ ఉంది. ఓకే గురువు గారు ఈ ఊర్లో ఎంతమంది జనం ఉన్నారు? చాలా మంది ఊరు పెద్ద మీడియా. ఎంతమంది మొత్తం జనం? అది ఎన్నో చెట్లు మీడియా. ఇప్పుడు నేను అనిపించిన నాకు దమా ఖరాబ్ అయ్యి కానీ ఈ ఊర్లో మనకి అంగన్వాడి స్కూలు బడి అప్పుడు అది లేదా ఆడలేదు ముంగటి లేదా ఆడ పెద్ద స్కూల్ ఉన్నది. అందులో తీసిరా తీసి నువ్వు చదివింది ఎక్కడైనా అంటున్నాను. మేము చదివినప్పుడు అది పడలేదు. మేము పెద్ద అయినాక పడ్డది అది. So, in this episode, I really want to know about the village. And Mr. Appu is gonna help me, right? గంగా, ఇప్పుడు ఈ టాస్క్ ఏంటంటే చాలా టఫ్ టాస్క్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఎవ్రీ మూమెంట్ యూ రిమెంబర్ ఇన్ మెమరీ. ఆఫ్టర్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జామ్. So, what is this place? This is Bicycles. no. This is for cow milk. You milk a cow here? Oh yeah, cow will be like this. And treatment here, injection, cow injection. Why do you have to inject a cow? Cow gets fever, hospital. Okay. Then doctor, injection. Okay, here. The position is this. Okay. Cow position. Okay. And injection. Oh gosh. This is the place. పాల్వాడి ఉందా ఇక్కడ? ఉంది. 3 ఉన్నాయి. 3 ఉన్నాయా? 3 ఉంటాయి. ఇక్కడ గల్లీది అక్కడనే 3 పాల్వాడీస్ ఉన్నాయి. ఒకే ఒక స్కూల్ ఉంది. ఇంకా వేరే ఏదైనా ఉందా? ఏం లేదు. నువ్వు అడుగుమని చెప్తాను. मैं पे तुमको चाहूंगा. मैं पे तुमको चाहूंगा. ఇంకా నెక్స్ట్ నువ్వు వచ్చిన పని చేయవా? అప్పుడప్పుడు కనెక్షన్ మారుతుంది నీకు. నో యువర్ విలేజ్, నాట్ నో యువర్ పార్ట్నర్. ఓకే, तो मेरी हो सपाल मेरी हो సో ఇక్కడ యంగ్ అబ్బాయి ఉన్నాడు, నా కోసమే చూస్తున్నాడు. నమస్తే. మై బేబీ. యువర్ బేబీ. ఎస్. ఎట్లా ఉన్నావు? చాలా బాగున్నా. బాగున్నారా? మీ ఊరు పేరేంది? నేను కొత్త అంటే గుర్తుపెట్టుకో. మైండ్ ఉందా? లేదు 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 కదా. ఇక్కడ ఎన్ని గుడులు ఉన్నాయి? బాగానే ఉన్నాయి గుళ్ళు. బాగానే ఉన్నాయి కాదు, నువ్వు చెప్తా ఉండు, నేను లెక్క పెడతా. మల్లన్న గుడి ఒకటి, 1 పోషమ్మ గుడి ఒకటి, 2 దుర్గమ్మ గుడి ఒకటి, 3 హనుమంత గుడి ఒకటి, 4 వెంకటేశ్వర గుడి ఒకటి, 5 మైసమ్మ గుడి ఒకటి, 6 శివుని గుడి ఒకటి, 7 ఆగు వెంకయ్య, 8 దుర్గమ్మ గుడి, 9 బీరప్ప గుడి, 10 ఉన్నాయా? నైస్. ఈ విలేజ్ లో 10 గుడిలు ఉన్నాయంట. టెంపుల్. టెంపుడు, ఈ దింపుడు అది కాదు, టెంపుల్. ఎస్, వెరీ గుడ్ మై బాయ్. మీ పేరు ఏంటి? మీ పేరు ఏంటి? కృష్ణయ్య. ఆలెక్స్. మీ పేరు అయ్యా? పావని. నా పేరేంటి చెప్పు? ఐ డోంట్ నో యువర్ నేమ్. ఎంత అన్యాయం సార్ ఇది. దీన్ని నాకు పార్ట్నర్ గా ఇచ్చారు. నా పేరు తెలియకుండా ఎలా నువ్వు నాతో షో చేస్తున్నావు? నా పేరు తెలుసా మీకు? హరియానా. దే ఆల్ నో మై నేమ్. యు మై పార్ట్నర్. నీకు నా పేరు తెలియదు. ఎందుకు నువ్వు నాకు పార్ట్నర్ గా వచ్చావు? ఓకే, హరియానుష్. ఏది నాయ్? ఒకటి కొట్టి పిల్ల కొట్టి. అబ్బా, ముసలమ్మ కొట్టదంట, నేను కొట్టి గొడవలు తెచ్చుకోవాలంట. హుషారున్నావే, పంచాయతీ నాకు. మై నేమ్ ఇస్ ఆరియానా. నువ్వేం మాట్లాడిన ఎందుకు ఇంత మబ్బుగా మాట్లాడుతావు? గొంగలి పురుగు లేక. ఇంట్లో తిని మీకు బోర్ కొడుతూ ఉంటది. హోటల్ ఇక్కడ చిన్న క్యాంటీన్ అవన్నీ ఉన్నాయా? అవునా? ఒక క్యాంటీన్, టిఫిన్ సెంటర్ లేదు. ఇప్పుడు బయట వంట చేసుకొని తినాలంటే ఇంకేం లేదు. ఇంట్లోనే వండుకొని ఏమైనా తినాలనిపిస్తుంటే 3 కిలోమీటర్స్ దౌలతాబాద్ వస్తుంది. ఒకటి 3 kilometers వెళ్ళాలి. They want to go 3 kilometers away for hotels. There are no hotels in this village. అసలు ఇది కాసాల అని ఎందుకు వచ్చింది చెప్పండి నాకు. కాశీ ఆలయం ఇది. కాశీ ఆలయమా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకున్నారంటే కాసాల పడేది. యునో కాశీ? No. కాశీ వారణాసి. Varanasi. Yes, కాశీ ఆలయం. కాశీ ఆలయం. ఆలయం మీన్స్ టెంపుల్. కాశీ ఆలయం. చాలా థ్యాంక్ యూ నగేష్ గారు.
థ్యాంక్ యూ Thank అంజయ్ you so గారు. much. చెరువులు ఎన్ని ఉన్నాయి? యు నో లేక్? లేక్ స్విమ్మింగ్ yes that is only one this village. ఓకే ఓన్లీ వన్. ఓకేనా? మీరు ఒకవేళ సినిమాలు చూడాలంటే ఏడిపోతారమ్మా? సంగారెడ్డి. మీ ఊర్లో సినిమా థియేటర్ లేదా? సినిమా చూడాలంటే సంగారెడ్డి పోవాలంట వీళ్ళు. షిమాజురా అంటే సంగారెడ్డి పోవాలంట వీళ్ళు. సంగడియా ఒంగేది పొంగేది లేచేది కాదు నాయన. సంగారెడ్డి. ఇఫ్ she want to see a film she go సంగారెడ్డి విలేజ్. సంగడి విలేజ్ బై వాకింగ్. బై వాకింగ్ నో. బై బస్. మేము ముగ్గురు ఒక ఫోటో తీసుకోవాలంటే ముగ్గురు కాదు. అయ్యో ఓకే ముగ్గురము ఒక ఫోటో తీయాలంటే ఫోటో బూత్ ఉందా? ఒక ఫోటో తీసుకోవాలంటే ఒక ఫోటో బూత్ ఉందా? ప్రశ్నకి సమాధానం ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఎన్ని బూతులు కావాలి? ఎన్ని ఉన్నాయి చెప్పండి. 12, 20 దాకా. దేనికంత ఒక పోలీస్ స్టేషన్ లేదు, బూతులు ఎందుకు అంత పెట్టారు? పోలీస్ స్టేషన్ నీకేమవుతుంది? బూతులు కావాలంటే వీడలాగా నాలాగా ఉంటారు కదా దొంగలు. అట్లా సెటప్ చేసేద్దాం. 2 minutes చాలు. సెటప్ చేసేద్దాం. ఆయననే పోలీస్, నేనే కానిస్టేబుల్. సో ఫోటో బూత్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఫోటో బూతులు ఇప్పటికి ఎప్పటి లేదు. మరి ఎంత కావాలి చెప్పు. అరేంజ్మెంట్ చేస్తారు. ఏం అరేంజ్మెంట్ చేస్తారు? మీకు అర్థం కాయేలాగా చెప్పండి. అర్థం అవ్వట్లేదు చూడండి ఎక్స్ప్రెషన్. ఎడమ కన్ను అక్కడ, కుడి కన్ను అటు పెడతా. 2 కన్నులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఫోన్స్ అన్ని వచ్చినాయి, ఇంట్లోనే తీసేసుకుంటారు కదా మీరు ఫోటోస్. బూత్లు ఎందుకు అని అన్ని ఫోన్లు వచ్చినాయి, కెమెరాలు ఉన్నాయి. అయినా ఒకటి ఉంటే బాగుంటదేమో. ఇప్పుడు మా దగ్గర ఫోన్ లేదు కదా. లేదా? నా దగ్గర లేదు. నీ జడలో ఉన్నట్టు నాకు చెవులో పువ్వు లేదుగా. మేడం, మా తెలుగు మీడియం స్కూల్లో ఎలాగైనా వీడిని టాపర్ చేసి ఆ షో గెలవాలన్నది నిజంగా దానికోసమే మేము కష్టపడుతున్నాం. మీరు కనుక మా అలెక్స్ని జాయిన్ చేసుకుంటే వీడు తెలుగు నేర్చుకొని మేము మంచిగా హ్యాపీగా షో గెలుస్తాం. తెలుగులో ఏమేమి పండుగలు ఉన్నాయి చెప్పండి. తెలుగులో అన్ని పండుగలు ఉన్నాయి మేడం. నెలకొక పండుగ. సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ, దసరా పండుగ, గణేష్ పండుగ. గణేష్ పండుగ కాదు, వినాయక చవితి అన్నారు. అంటే సరిగ్గా పెంచలేదు మేడం మా పేరెంట్స్ నన్ను. తెలుగు పద్యాలు ఏమన్నా తెలుసామా? ఉప్పు కర్పూరంబు సారీ మేడం, అందుకే అంటాను నేను. ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కార్చి అతకవచ్చయ మనసు విరగనేమి. కానీ తెలుగు నేర్చుకోవాలన్న మీ ఇంట్రెస్ట్, మన సంస్కృతి సాంప్రదాయాల మీద మీకున్న ప్రేమ చూస్తే ముచ్చటేస్తుంది. మేము మీకు ఎలాగైనా హెల్ప్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళచ్చు. డన్ అండి. అందరూ కలిపి చేస్తున్న పండుగ ఇది. డాన్స్ వేస్తారు కదా. ఏ డాన్స్ వేస్తారు? బతుకమ్మ డాన్స్. ఇప్పుడు వేద్దాం. స్టెప్ 2 స్టెప్లు వేస్తే బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాడాలి. నెక్స్ట్ లైన్ రాదు నాకు. రావులు కమాన్ అయిపోయింది. జై తెలంగాణ. మీ అందరి కోసము మా అమ్మ పాట పాడతాడు. సింగ్ ఏ సాంగ్ ఫర్ లక్ష్మీ 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 వడా లక్ష్మీ 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 గల లక్ష్మీ 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 గల వచ్చి వచ్చి ఆడ నర్సపురంకి వెళ్ళి వచ్చి దాకా నీళ్ళు కాదు కదా. మంచిగా ఉన్నది. అవసరం లేని ఎందుకు లక్ష్మి లక్ష్మి నాకు కూడా అనొస్తుంది. లక్ష్మి లక్ష్మి ఏం పాట వాడని ఈ మాట మంచిగా ఉందా లేదా? Alright, so welcome back to Telugu Medium School. వెరీ గుడ్. హ్యాపీగా అంతా సెట్ అయింది. అండ్ మా సీనియర్స్ జూనియర్స్ మాస్టర్ మనం చెప్పినట్టే ఊరు గురించి తెలుసుకొని రండి అని అన్నాం. అందరూ తెలుసుకొని రెడీగా ఉన్నారు. ఇక్కడ వెల్కమ్ చెప్పేద్దామా? రెడీ రెడీ, నేను రెడీ. లెట్స్ వెల్కమ్ our సీనియర్స్ అండ్ జూనియర్స్. పండు,
వెళ్ళినప్పుడు ఒంగోలు గిత్తల్లా వెళ్ళారా? అవును. తను వచ్చినప్పుడు అలసిపోయిన ఒంగోలు గిత్తల్లా వచ్చారు వీళ్ళందరూ. అలసిపోలేదు, మేము ఊరు చూసి ఫుల్ ఎనర్జీతో వచ్చాం తెలుసా. మట్టి వాసన ఫీల్ అయ్యాం మేము ఈ రోజు. ఏ తుప్పల్లో దూరారా నువ్వు? నీకు ఎప్పుడు తుప్పలు పోలేంట్రా? తుప్పలంటే ఓ మా అప్పారావు గారు గుర్తొస్తున్నారు సార్. మీరు నిజంగానే ఊరు చూడ్డానికి వెళ్ళారా లేకపోతే? ఊరు చూసా. ఊరు చూశారు. ఫుల్ ఎనర్జీ, ఫుల్ టు బిందాస్. వెరీ నైస్. యు ఎంజాయ్. Very, very హౌ వాస్ ది nice. ఎక్స్పీరియన్స్ ఇన్ కాసల విలేజ్? నాకు బాగా నచ్చింది. వావ్. గోమతి ఏం చేశానన్నా ఊర్లో? చాలా మస్త్ ఎంజాయ్ చేస్తున్నాను. మస్త్ ఎంజాయ్ చేసినాం. వెరీ గుడ్. లాంచ్ లోనే చెప్పాము సీనియర్స్ జూనియర్స్ కి తెలుగు నేర్పియాలి, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు గురించి అన్ని నేర్పియాలి అని. ఇప్పుడు ఎగ్జామినేషన్ స్టార్ట్స్. మా ప్రిన్సిపల్ గారు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ నుంచి ఏ సీనియర్ గొప్ప ఏ జూనియర్ గొప్పనో ప్రతి ఎపిసోడ్ చూస్తాం. ఓకేనా? ఫస్ట్ అయితే సీనియర్స్ అందరు ఇటువైపు, జూనియర్స్ అందరు ఇటువైపు. ప్లీజ్ సిట్. గేమ్ ఏంటంటే we will ask you questions and you have to answer. Every right answer will give you a point. If you say wrong answers, your seniors will get punished. గేమ్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ కావాలి. ఆ ప్రాపర్టీ తీసుకురండి. ఏ జూనియర్ మీద ఏ సీనియర్ కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, ఏది అడిగినా మా వాడు చెప్పేస్తాడు అని. ఫైమా నువ్వు ఫస్ట్ ఎత్తావు చెయ్యి కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోతే పనిష్మెంట్స్ డబుల్ ట్రిపుల్ ఉంటాయి మా ప్రిన్సిపల్ దగ్గర. అయ్యో బాబోయ్. సో ఇప్పుడు పిలిచేయి నీ పార్ట్నర్ ని. ఏ యమ కాదు, ఆయన పేరేంది? కృష్ణుడు. కృష్ణుడు నా పార్ట్నర్. అయ్యో ఫస్ట్ క్వశ్చన్ కే రాంగ్ ఆన్సర్. సారీ యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే అందరితో మాట్లాడి అందరు పార్ట్నర్ తో తిరుగుతుంది. అందరు పార్ట్నర్స్ తో తిరుగుతుందా? అమ్మ వాళ్ళే నా చుట్టూ తిరుగుతున్నారు. యు ఆర్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని నేనేం చేద్దు? అది అట్లా అనుకోవడం నీ తప్పే. సో ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నాం. శివయ్య నిన్ను క్వశ్చన్స్ అడుగుతా. ఐ లాస్క్ యూ క్వశ్చన్స్. కానీ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పేంత వరకు నీ సీనియర్ ఈ ఐస్ మీద నిల్చుంటది. మై గాడ్. పైమా నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వురా. తెలుగు మీడియం స్కూల్లో మొట్టమొదటి ప్రశ్న. 1 సెకండ్. అన్న 1 సెకండ్ వస్తలే, కారిపోతుంది. కాసల ఊరి గ్రామ దేవత ఎవరు? పాస్. గెట్ డౌన్. నువ్వు చెప్పు, లేకపోతే ప్యాంట్ ఇప్పి అని కూర్చోబెడతా కింద. అమ్మ నన్ను ఇంతసేపు నిలబడిపించినావు కదా, ఆగు నీ పని చెప్తా. నాకు తెలియదన్న. You have to sit here with your trousers on. You have to sit here. మంజ పులుసు కాడుతుంది బిడ్డ నీకు. కాదు చల్లగా పెట్టినట్టుందా? How is it? She's asking how is it? I feel good. You feel good. నీకు తెలుసా లేదా ఆన్సర్? నాకు తెలియదన్న. దీనికి ఏం చెయ్యాలంటే వెనకతలు నిల్చోమన్నా. వెనకాల నిల్చోని ఎప్పటికీ పనిష్మెంట్. ఇక్కడ మా ప్రజలకి ఎవరికి తెలుసు రైట్ ఆన్సర్ ఏంటో చేయొద్దండి. అగో అమ్మా, కాసల గ్రామ దేవత ఎవరు? దుర్గమ్మ తల్లి. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ అడగండి బ్రో. శివయ్య యూ కెన్ స్టాండ్ దేర్. కాసలలో పోస్ట్ ఆఫీస్ ఏ వాడలో ఉంది? కమ్ ఆన్ శివయ్య, యూ హ్యావ్ టు సేవ్ యువర్ టీమ్ or else 0 points, you might get eliminated. Come on. You have to tell it. Near the temple. Near the temple. Yes. What vada is it? What vada? Yes, You coming. can do it, Yeah. Come on. Principal, వాళ్ళని గెలిపించడానికి అంటే స్టార్టింగ్ ఇదే కదా, నేను కొంచెం హెల్ప్ చేయొచ్చా మీ పర్మిషన్ తో? కొంచెం హెల్ప్. ఓకే. ఇన్ ఇండియా brotherhood, Hindu and Muslim. Yes. What vada is it? Muslim vada. Right answer. Shivaya, out of 2 questions, you got 1 answer. You are safe. Very good. Thank you. Thank you. Thank you. Thank you. అన్న నెక్స్ట్ పేరు నేను సెలెక్ట్ చేస్తా. On which basis you will select? The cutest couple, అప్పారావు గారు and Ganga.
get onto the ice. Ready, sir? Ice మీదకి ఎక్కండి. Okay. Ready? Your first question, Ganga. కాసలలో ఎన్ని పాల కేంద్రాలు ఉన్నాయి? Just one. Whole village, so many people, only one pala kendram? Yes, why not? No, wrong answer. I'm giving you another option. Come on, go for it. Time up. You know the answer. How many milk stores in this village? 100? 100 palakendram? You have 100 buffaloes, but not palakendram. Yes. 2 stores. 2 stores. Yeah. Okay. You say, what's your answer? Thank you. Time up. I'll go with 3. 3 palakendram. You saw it? I didn't saw all of it, but the people told me like maybe 3, around 3. 3.5. 2.5. 2.5. Okay. 0. 0. Okay. Yama. 5. 5 పాల కేంద్రాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళందరూ వాళ్ళకి నోటికి వచ్చిన నంబర్ చెప్పారు, కానీ ఇక్కడున్న వాళ్ళకి ఎంతమందికి రైట్ ఆన్సర్ తెలుసో చేయొద్దండి. आपका नाम? रजिया. रजिया जी बोलो. 2. 2 is the right answer. ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు కూర్చుంటారా నిల్చుంటారా? కూర్చుంటే బెటర్ అంటారా? కూర్చోండి సార్. Ready? Next question. కాసలలో ఎక్కువగా పండించే పంట. You know the answer? I know. Yeah. Tell me. Oh, he's sitting straight. చెప్పండి. ఐస్ మీద కూర్చున్నారు. Yeah. Rice. Rice. Yeah. Very only rice? Rice and cotton. Both are right answer. రవి ఏమైంది? అది ఐస్ కు మీద కూర్చున్నాడు కదా మాస్టర్. ఓ ఫ్రీజ్ అయిందా? ఆ వేడికి లైట్స్ కోసం పోతున్నాడు సార్. ఓహో. సో మీరు కూడా రెండిట్లో ఒకటి రైట్ చెప్పారు, ఒకటి రాంగ్ చెప్పారు. చూద్దాం వేరే వాళ్ళు ఎలా చేస్తారు. ఈ ఫ్రేమ్ లో తెలుగుతనం ఎక్కడుంది అంటే ఆ టేబుల్ మీదే ఉందిరా. తెలివిలేనితనం కూడా అక్కడే ఉందండి. తెలివిలేనితనమా? చూడు ఒకసారి ఇద్దరిని. తెలుగుతనం ఉందంటే వాడు తెలివిలేనితనం ఉంది అంట. చూపించానా తెలుగుతనమా? ఛాలెంజ్ చేయడం కాదు, ఇక్కడికి వచ్చి నిల్చో తెలుస్తుంది. ఈ రోజు మార్నింగ్ మీ సర్వేలో ఒక తాగుబోతుడు వచ్చాడంట. ఏంటది కథ ఏంటి? ఏం లేదు, మంచిగా మాట్లాడాడు, తెలుగు నేర్పించాడు. ఏమని మాట్లాడాడు? లవ్ లెటర్ రాయమన్నాడు నాకు. నువ్వు రాసినావు మరి? రాయలేదు, రాద్దాం అనుకున్నా. అక్కడ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత రాసి పోస్ట్ ఆఫీస్ లో వేద్దాం. ఏం బాగా నచ్చింది ఆయనలో నీకు? ఇట్లా ఊగడం. అది ఊగడం కాదు నాన్న, అది కాసల గ్రామం డాన్స్. అది అది స్టైల్ ఉంటది అంతా. ఫేవరెట్ డాన్స్ అన్నమాట. ఫేవరెట్ డాన్స్? ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టినానా? అరే తిరుగుతాను. ఆయన ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు కానీ వస్తానని వెళ్ళిపోయారు. వస్తాడనా? ఈ టైం అయింది కదా, ఇంకో 2 పడంగానే వస్తాడు. ఏంటో చూస్తుంటాడు. అప్పుడు రాగానే ఐ లవ్ యూ చెప్పాయి. ఓకే డన్. సరే ముందుగా ఇక్కడ ఉన్న అబ్బాయిలు ఎవరికైనా అమ్మాయి నచ్చిందా? ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కాదు, మీకు టైం ఉంది, ఆగండి. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఒక్కరు చేతులు ఎత్తండి. ఒక్క నిమిషం ఉండు. నువ్వేంటి చేయలేపుతున్నావేంటి? నీకు నచ్చిందా? నాకు తెలిసి ఆ తాగుబోతు ఇతనే. సార్ మీరే కరెక్ట్ జోడి మా యష్మికి. అందుకే మీ ఇద్దరు కలిసి ఒక చిన్న మూమెంట్ డాన్స్ వేస్తే చూడాలను సార్.
మామూలుగా డాన్స్ చేసిన మామూలుగా ఇలా చేస్తాం కదా, ఈ నెల చేతి గట్టి పట్టేసుకొని అది మీ లవ్ అలా ఉంది. లవ్ కాదు ప్రేమ గురు. లవ్ కాదు ప్రేమనా? అది కాసల గ్రామంలో అంత స్వచ్ఛంగా ఉంటది. బాబాయ్ ఇంతవరకు వచ్చావు, అందమైన డాన్స్, అందమైన అమ్మాయి. ఒక్కసారి అంటే మన సిటీలో చెప్తారు చూడు, ఇట్లా మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ నా ప్రాణమా అని చెప్తారు కదా, అది ఒక్కసారి మోకాల మీద కూర్చొని నువ్వు మైక్ లో చెప్తే వినాలని. నువ్వు తిరగద్దు, ఈమె తిప్పాలి. తిప్పు తిప్పు. ఆ అమ్మాయి వెంటనే ఎస్ నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా అంటదంట. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కూసో. ఓహో తాత కాళ్ళ నొప్పులు వస్తాయి. ఓకే అలాగే రావు నీకు, ఇప్పుడు రావు నీకు నొప్పులు రావు. ఇప్పుడు బాగా కంఫర్టబుల్గా ఉంది కదా నీకు. నువ్వు ఇన్ని చేస్తావు, యష్మి కోసం ఏమైనా చేస్తావా? ఈ ఐస్ మీద నిల్చుంటావా? నిల్చుంటా. కూర్చుంటావా? కూర్చుంటా. నిజమే? ఏది కూర్చో. నరసింహులు గారు, మా ఇంట్లో పెద్దమ్మ ఉందా? పెద్దమ్మ ఉంది. ఏమన్నదా ఇవన్నీ చూస్తే? మరి మంచి పని చేస్తే ఏమన్నది? ఇది మంచి పనా? ఇది మంచి పని. నువ్వు అది కాదు, నువ్వు పెద్దమ్మకి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పావు ఇలాగా? పెద్దమ్మకి ఐ లవ్ చెప్పాను. ఎలా చెప్పావు? ఐ లవ్ యూ అని చెప్పాను. ఐ లవ్ యూ అంటే అయిపోద్దా? మోకాళ్ళ మీద కూర్చోబెట్టావు ఎప్పుడైనా? కూర్చోబెట్టాను. ఎన్నిసార్లు? అవసరం ఉన్నప్పుడు. మసలుడే గాని మహానుభావుడు కాదు, ఇవన్నీ కాదన్నా, ఇంతసేపు కూర్చున్నాడు ఏం అనిపించట్లేదు. నువ్వే అన్నా ఐస్ వేడెక్కిపోయింది. మరి అట్లుంటది మా వాళ్ళ వేడి. అదా అలాగ పెద్దమ్మ పిలుస్తుంది చూడు, నీకు ఇంటికి వచ్చాకుండా చెప్తుంది. తమ్ముడు మీ ఎనర్జీ సూపర్, మీ ఎనర్జీ సూపర్. గేమ్ లోకి వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు నారాయణకి బాగా తెలుసా అన్ని విషయాలు? ఓ బాగా తెలుసు. ఆర్ యు రెడీ టు గెట్ ఆన్ టు ది ఐస్? yes yes you should. come on. మీ మొదటి ప్రశ్న, ఈ ఊరిలో లేనివి ఏవైనా 3 విషయాలు. తెలుసు తెలుసు చెప్పు. Police station. Second. Bar. Yeah. Number 3. A hotel. ఒకటి ఎక్స్ట్రా అడగండి బ్యాకప్ కి. One more thing which you know. A bank. కాసల ప్రజలారా మీరు చెప్పండి, ఈ 4 లేవా మీ ఊర్లో? లేవు అంటే చేయెత్తండి. And that's the right answer. Right answer, and you have one more question to go. Please take your position. కాసల ఊరిలో లేక్ దగ్గర ఉన్న గుడి ఏ దేవునికి సంబంధించింది? Near to the lake. Near to the lake. Time up. ఎంతమందికి తెలుసు? గట్టిగా 1 2 3. So out of 2 you also got only 1 point. Not bad. Thank you so much. All right. So పండుగారు అన్నా నెక్స్ట్ ఎవరు? గోమతి పోయింది మతి. And madam, please take your position. Ready. First question. ఊరి మొత్తానికి
ఎన్ని కటింగ్ షాప్స్ ఉన్నాయి? సెలాన్స్. We did not visit any salons, so I'm gonna take a guess. Yes, you have to. I'm gonna say the village has 3 salons. ఊర్లో 3 కటింగ్ షాపులు ఉన్నాయి అని అంటున్నారు. అవునా కాదా? 3. వెరీ గుడ్. నిజంగా అంటే వచ్చినప్పుడు అబ్బాయిలను చూస్తుంటే అందరు ఒక్కొక్కరిదేమో ప్రభాస్ హెయిర్ స్టైల్, పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ ఉన్నది. ఇక్కడ చూస్తున్నప్పుడే అనుకున్నా చాలా స్టైలిష్ గా ఉన్నారు అని. ఎప్పుడైనా పండు నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా ఇక్కడ? అన్న అది కాదు, ఒక నిమిషం ఉండు. ఇక్కడ ఎవరి హెయిర్ స్టైల్ బాగుందో చూద్దాం ఫస్ట్. అంజిరెడ్డి గారు ఒకసారి నిల్చోండి. మా అమ్మమ్మది కూడా ఉంది హెయిర్ స్టైల్. అంజిరెడ్డి గారు చెప్పండి. కటింగ్ ఎక్కడ చేయిస్తారు? దౌలతాబాద్. దౌలతాబాద్ అది ఎక్కడ ఉంది? మనం రాంగతోవల్ది దౌలతాబాదే. సంవత్సరానికి ఒకసారి చేస్తారా లేకపోతే నెలకు ఒకసారా? 2 నెలలకు ఒకసారి. 2 నెలలకు ఒకసారి చేస్తారంట. మసాజ్ చేయించారు ఎప్పుడైనా? మస్తు సార్ చేయించిన. ఓకేలే. ఎప్పుడైనా నీకు ఈ ఊర్లో ఎవరైనా లైన్ వేసారా? నాకెవ్వలేరు. ఏ నువ్వేసావు పని? నేను ఈ రోజు వేసిన ఒక అమ్మాయికి. ఎవరు? అగో ఇక్కడ కొనాకు కూర్చున్న మున్సిపల్ పైమాకా. yes పైమాకి. ఆ అమ్మాయి ఎంత దూరం తీసుకుపోయింది అనుకున్నాను. ఎందుకు అందులో ఏం నచ్చింది? సరే పోన్లే, నీకు నచ్చింది అన్నావు, లైన్ వేసి అన్నావు. ఆ పాప కోసం ఒక పాట పాడు. బంగారు బొమ్మ రావేమే పాడు పాడు. నేను సిగ్గుపడాలి కదా. ఇది పట్టుకో. హాయ్ బేబీ. నువ్వు పాడు మంచి పాట. ఏం పాట అది? బంగారు బొమ్మ. ఎక్కడుందరమ్మ? చేయి పట్టుకో, అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఆ పాట పాడుతూ ఉండు అంతే. ఆవిడ్ని చూసి చాలా బాగుంటది. చేయి పట్టుకో, ఆ నడుచుకుంటూ పాట పాడు. బంగారు బొమ్మ రావేమే బందిట్ల పెళ్లి జరిగేనే అమ్మాయి అంశ నడుక. అబ్బా ఆవిడలో ఏం బాగా నచ్చింది ఒకసారి చెప్పు. ఆవిడలో ఏం బాగా నచ్చింది? ఈ అమ్మాయి నా నడక మంచి కొట్టింది, నవ్వు మంచి కొట్టింది. నవ్వు మంచిగా ఉంది, ముక్కు మంచిగా ఉంది, కళ్ళు మంచిగా ఉంది. కళ్ళు మంచుకున్నాయి, ముక్కు మంచుకున్నాయి. అవును. అబ్బాబా ఇంకా చెప్పవా? ఇంకా మొత్తం చెప్పాను. నిలువెల్లా ఒక్కటి చెప్పినా చాలు. ఆయన కష్టపడి నీ కోసం ఒక పాట పాడు. నువ్వు పాడచ్చు కదా ఆయన కోసం ఒక పాట. ఏంటి 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 కొత్త వరస. నీదే బాగుంది. నువ్వు కావాలి దా 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 దా. రమ్మంటే వచ్చేటట్టు ఉన్నాడు మా ఇంటి దాకా. Come on, take a position. కాసలలో మొత్తం ఎన్ని బంగ్లోస్ ఉన్నాయి? బిగ్ హౌసెస్. How many big house? 1. Anyone wants to take a guess? 2 bungalows. 2. 100. For everything you have 100. That is emergency number, not your answer. How many bungalows? I say whole bungalows. I would say around 5 to 10. 5 to 10. Okay. I'll go for 10. 10 bungalows in this village. Okay. Next. 2 bungalows. 3 bungalows. 2 bungalows. How many said stand up? ఎంతమంది రెండు అన్నారు? Right answer. మా ప్రిన్సిపల్ గారు ఏమైంది? ప్రిన్సిపల్ గారు అతను ఏం మూవ్మెంట్ చేశాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. మాస్టర్ వాంట్స్ టు సీ యువర్ డాన్స్ which you just did. Same step now you did, no? Which you just did. You said.
మీరు కూడా ఒకటి రైట్ చెప్పారు, ఇంకోటి రాంగ్ చెప్పారు. గోమతికి ఉన్న మతికి ఇదే కరెక్ట్ ఏమో, రాంగ్ అనిపించింది. యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ టైం రెండింటికి రెండు రైట్ ఉండాలి. వచ్చాయి. థ్యాంక్ యూ. సో పండు గారు, ఏమేంటి టీచర్ సడన్ గా పిలిచాను. చెప్పనా ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పిలిస్తే బాగుంటది? అందంగా, వయ్యారంగా, ఎప్పుడు హ్యాపనింగ్ గా, నవ్వు చూస్తే అబ్బా మళ్ళీ మళ్ళీ నవ్వుతే బాగుండు అని అనిపించేలా ఉండే మా సీనియర్ భద్రం ని పిలుద్దాం. కాదు, అవన్నీ హర్యానక్క అనుకుని హర్యానక్క తాక్కుంది. నేను అందుకే ముందే అన్న అందంగా ఉండే వాళ్ళని పిలుద్దాం అని. నువ్వు ఎట్లా కరెక్ట్ అవుతావమ్మా? భద్రం గారు, 2 క్వశ్చన్లు అడుగుతా. రాంగ్ ఆన్సర్ అందులో ఒక్కటన్ను ఉంటే మీకు పనిష్మెంట్ అప్పుడు చెప్తా నేను. రెడీ? మీ జూనియర్ రమ్మనండి. నీలవేణి గారు వెల్కమ్. సో కాసలలో మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? వార్డ్స్. I think that there are 5 4 3 2 మొత్తం కాసలలో ఉట్టి 3 వార్డులు ఉన్నాయా? లేదు. I 3 plus 3 plus 3 6 వార్డులు ఉన్నాయి. అమ్మా ఇక్కడ ప్రజలకు ఎన్ని అవార్డులు వచ్చినాయి అని అడగలేదమ్మా, ఎన్ని వార్డులు ఉన్నాయని అడుగుతున్నా. 6 6 ఫిక్స్. కాసలలో ఎన్ని వార్డులు ఉన్నాయి ఇప్పుడు సీనియర్స్ చెప్పండి. 10 హర్యానా మైక్ 12 వార్డులు కరెక్ట్ అయితే చేయొద్దండి. కాసలలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాం. కాసల సర్పంచ్ పేరు ఎవరు? The president's name is Ram Shabram. రామచంద్ర. మీరు చెప్పారు అది. My accent. Yeah, please tell. Rama Shabram. కాసల గ్రామ సర్పంచ్ గారి పేరు రాణి రామచంద్రారెడ్డి. రాణి రామచంద్రారెడ్డి. అవును. సర్పంచ్ గారి పేరు లేకపోతే దేవతల పేర్లు కరెక్ట్ చెప్పాలండి. సగం చెప్పాం. సగం చెప్పారు కాబట్టి ఫుల్ పనిష్మెంట్ ఉంటది. ఆ పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది విలేజెస్ సెలెక్ట్ చేస్తారు. ఓకే చెప్పేశారు పనిష్మెంట్. ఇక్కడ 5 మంది పిల్లలు కింద నుంచి వాళ్ళ పాదం నేలకి తాకకుండా నువ్వు వాళ్ళని ఎత్తుకొని ఈ ముగ్గు చుట్టూ 3 రౌండ్లు తిప్పాలి. ఆ 5 మంది పిల్లలు ఎవరో మా టీం సెలెక్ట్ చేస్తుంది. రెండు కాళ్ళు ఇట్లా పెట్టా. ఇట్రా అరే ఇట్రా 3 2 1 గో. సో పిల్లలు థ్యాంక్ యూ సో మచ్, బాగా ఎంజాయ్ చేశారు కదా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు పండు అన్నా? ఇంకా డైరెక్ట్ గా హర్యానా పిలిచేద్దాం. అంతే అంటవా? అంతే. ఎవరు వస్తే జనాల్లో ఆనందం నిండుతుందో, ఎవరు వస్తే టీవీ రేటింగ్స్ పెరిగిపోతాయో వాళ్ళు చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ మహేష్ విట్టా. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ 2 క్వశ్చన్లు అడుగుతా. 2 రాంగ్ చెప్పారనుకో నార్మల్ పనిష్మెంట్ ఉంటది. 1 రాంగ్ 1 రైట్ చెప్పారనుకో పనిష్మెంట్ పెద్దగా ఉంటది. మేము 2 రైట్ చెప్తే పనిష్మెంట్ ఏముండదు, వేరే వాళ్ళకి పోద్ది. అది ఏంటో కూడా చెప్తా, మధ్యలో వచ్చేయండమ్మా. కమ్ ఇన్ బిట్వీన్. యువర్ ఫస్ట్ క్వశ్చన్. కాసల ఊరిలో ఏ రోజు సంత రోజుగా పెట్టుకున్నారు? 5 4 3 Saturday. Saturday. Yes. Saturday రోజు సంత ఉంటది మా గ్రామంలో, మా విలేజ్ లో. ఓకే, ఎనీవన్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆన్సర్? యా ప్లీజ్, యూ కెన్ సే ఇట్. It is definitely Sunday. సండే రోజున సంత ఉంటదా? సండే ఇస్ ది రైట్ ఆన్సర్. రెండో ప్రశ్న కూడా అడగాలనా? అడగాల. ఓకే. కాసల్లో ఎన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయి? హౌ మెనీ మూవీ థియేటర్స్ ఆర్ దేర్ ఇన్ ది విలేజ్? I think no one. 0. మీ ఊర్లో సినిమా థియేటర్ ఉంది అని అంటే చేయొద్దండి. సినిమా థియేటర్ లేదు అంటే చేయొద్దండి. రైట్ ఆన్సర్.
సో మొత్తానికి రెండిట్లో ఒక్కటి చెప్పారు, ఒకటి చెప్పలేదు. సో యు గెట్ ది సివియర్ పనిష్మెంట్. మీతోని మేము ఇక్కడ ఒక మంచి యంగ్ కుర్రాడు కావాలబ్బా. స్టార్టింగ్ ఇక్కడ ఎల్లో వాడిని రమ్మని రానన్న రా. మైక్ తీసుకోండి సార్. మీ పేరు సార్? సాగర్. సాగర్ గారు, ఒంగుడు దూకుడు తెలుసా నీకు? తెలుసా? తెలుసు కదా. ఇప్పుడు నువ్వు, మా విట్ట అండ్ మా పాప ముగ్గురు ఒంగుడు దూకుడు ఆడతారు. ఈ గేమ్ లో మా పండు కూడా స్పెషల్ ఒపీనియన్స్ ఇస్తాడు. లైన్ లో నిల్చోండి. మాస్టర్, ఈ రోజు ఊరి గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఊర్లో నాకు తెలిసింది ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు. ఈ ఊర్లో ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఇక్కడ చదువుకొని ఫారిన్ కి వెళ్ళి ఐటీ కంపెనీస్ పెట్టినారు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఇప్పుడు నెక్స్ట్, చూడంగానే ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి, చూడంగానే మళ్ళీ ఇంకొకసారి కనపడితే బాగుంటది అని ఇలా ఉండాలి. లెట్స్ వెల్కమ్ మహేష్ అచ్చంట. సో ఇప్పుడు మహేష్ గారు రెడీగా ఉన్నారు. మహేష్ గారు రెడీ. ఊరు మొత్తం తిరిగా ఉన్నా, చూసాము, నేర్పించారా? కొంచెం బాగానే నేర్చుకుంది. ఏది అడిగినా చెప్తుందా? మాక్సిమం ట్రై చేస్తుంది. ఆర్ యు రెడీ? Of course. I will do my best. రెండు రైట్ చెప్తే నో పనిష్మెంట్, ఒకటి రైట్ ఒకటి రాంగ్ చెప్తే సివియర్ పనిష్మెంట్. ఆ సివియర్ పనిష్మెంట్ ఏంటో ముందే చెప్పేస్తా. మీరు రెండు ఐస్ ని చేతిలో పట్టుకుంటారు. మీరు ఐస్ చేతిలో పట్టుకొని మీరు ఒక పాట ఆవిడకి 4 లైన్లు నేర్పిస్తారు. ఆ పాట 4 లైన్లు ఎవరు హెల్ప్ తీసుకోకుండా పాడాలి. అప్పటి వరకు ఐస్ అలానే ఉంటది. నేను ఉంటానా అప్పుడు? రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఊరిలో పెద్ద భూస్వామి పేరు ఏంటి? He's got more property. He is like the richest man here. Lingiri. What? Lingareddy. Are you sure? Yes. Anyone from the juniors team? ఎవరికైనా తెలుసా భూస్వామి పేరు? Anyone? యాయమా? రాంగ్ రెడ్డి. I'll give you a clue. బాలయ్య బాబు గారి సినిమా టైటిల్ ఈ పేరు. నరసింహారెడ్డి. రైట్ ఆన్సర్. He is నరసింహారెడ్డి. పనిష్మెంట్ తప్పదు. ఇంకో క్వశ్చన్ అడగమంటారా? డైరెక్ట్ పనిష్మెంట్ కి వెళ్ళిపోదామా? అడగండి. ఈ ఊరిలో అతి పెద్ద గుడి, అందులో ఉండే దేవుడు? శివాలయం. ఎవరికైనా తెలుసా ఆడియన్స్ లో అతి పెద్ద గుడి ఈ ఊర్లో? బుజ్జి తెలుసా నీకు? వెంకటేష్ గుడి. మీరు దేవుడిని స్టైల్ గా వెంకటేష్ అని పిలుచుకుంటారా? వెంకటేష్ స్వామి గుడి. వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్. రైట్ ఆన్సర్. ఊరు చూడమంటే సగం సేపు ఈమెను చూసినావు. ఆమెకేమైనా చెప్పు అని అంటే వేరే విషయాలన్నీ మాట్లాడుకున్నావు. సింపుల్ గా 2 క్వశ్చన్లు అడిగిన రెండిటికి 2 పాయే. అంటే కొంచెం ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వేరే వర్క్ అయింది అయితే ఇప్పటి వరకు. ఊర్లో తిరగండి అంటే చెట్టపట్టలు వేసుకొని పాటలు పాడకూడదు. ఆవిడకి మనకు సంబంధమే లేదు. వీటితో సంబంధం ఎందుకు లేదు మరి? ట్రై చేసాం పాపం, చాలా ట్రై చేసింది. మాస్టారు మీరు రెండిటికి 2 ఫ్లాప్ చేశారు. నో ప్రాబ్లం, హార్డ్ లక్. కానీ పనిష్మెంట్ కాబట్టి స్వామి గారు 2 ముక్కలు తీసుకురండి, 2 చేతుల మీద పెట్టండి. పట్టుకో, నన్ను చేసినప్పుడు లేదు, పట్టుకో. అబ్బా అబ్బా అబ్బా. అరే తల మీద కూడా పెట్టరా. హలో, ఇక్కడ నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పే. ఇంకా నేను యాంకరు. ఏంటి సార్ ఏదో అన్నారు? ఒక్క నిమిషం మాట్లాడదాం. బాబాయ్, ఇప్పుడు ఆవిడకు ఒక తెలుగు పాట నేర్పియాలి. పాట చెప్పు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఇది రాగంలో. రెడీ, 3, 2, 1 గో. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. You have to sing that. పర్వాలికి
విత్ ఎక్స్ప్రెషన్. మహేష్ టైం వేస్ట్ చేస్తున్నావు. నేర్పి పాట నేర్పి. మహేష్ పాట నేర్పి. రేయ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో మెల్లగా చెప్పు. ఎట్లా మెల్లగా చెప్పు. పావురానికి పాగురానికి నెక్స్ట్ పంజరానికి పంజరానికి. అరే నెక్స్ట్ పాట పాడివి. అయిపోయింది భయ్యా. పాడులోకం పాడులోకం పాడులోకం. పోన్లే నీకు సింపుల్ గా మాట చెప్తా. చూపే చూపే బంగారమ్మాయేనే శ్రీవల్లి. చూపే పావురానికి మహేష్ పంజరానికి. వాడు ఆడుకుంటున్నాడు మహేష్. ఈ అమ్మ నువ్వు రెడ్ మ్యాచింగ్ వేసుకొచ్చి డైలాగు. ఏం డైలాగు? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పి అర్థం కాలేదు కదా. మొక్కే కదా మొక్కే కరా అని పీకేస్తే అని పీకేస్తే పీక కోస్తా. పేక కోస్తా. వీరసింహారెడ్డి. చారవర్మి దేద్రి పెదమంటకు ఏదో గోళ్ళను పోని అమ్మ గోల్ మొత్తం చేతులండి పోని శనిగాడు నా కూడా చాదరబా. మీ ఊరు గురించి మీకు ఎంత బాగా తెలుసు అనే థీమ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ పేర్. ఈ పేరు రెండిటికి రెండు ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తే ఈ ఎపిసోడ్ కి మీరే విన్నర్. హలో, నమ్మకం లేదా? లేకపోతే రావాలని లేదా? కాంపిటీషన్ ఇవ్వాలని లేదా? కాంపిటీషన్ ఇవ్వాలని ఉంది బాబాయ్. మరి ఏమైంది అబ్బాయి? ఆ బాబాయే ప్రాబ్లం బాబాయ్. నువ్వు అనుకుంటున్నావు కానీ అప్పటి నుంచి 3 రైట్ ఆన్సర్లు చెప్పాడు. కూర్చొని ఏకైక పార్టిసిపెంట్ 3 రైట్ ఆన్సర్లు చెప్పాడంటే హీఈస్ డూయింగ్ ఇట్ రియలీ వెల్. మిరాకిల్ జరుగుతుంది. ఈ ఎపిసోడ్ లో హరియానా గెలుస్తుందేమో. ఏమో. లెట్స్ వెల్కమ్ హరియానా. I swear to God. 2 ప్రశ్నలు. Okay. ఈ ఊరిలో ఎన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి? Come on. అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, తాత, అమ్మమ్మ, అక్క, చెల్లెలు అందరు కలిసి ఉన్నారు. ఎంతమందికి తెలుసు ఇక్కడ ఊర్లో ఎన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయో? చాలా మందికి తెలియదు కదా, తెలుసుకోండి ఇప్పుడు. అరే నీ కాలు మొక్తా, ప్లీజ్ చెప్పు. Very, very difficult question, but ఉమ్మడి కుటుంబాలు ఫ్యామిలీస్ ఎంత మంది ఉన్నారు? I don't know population. వీడు మాట్లాడుతుంటే జగదేక వీరుడు అత్లోక సుందరులు అమరీష్ పురి మాట్లాడుతున్నట్టున్నది. రా బాలిక, నాకు తెలీదు బాలిక. యు షుడ్ గెస్, లేదంటే నాకు పనిష్మెంట్ ఇస్తారు. నా పనిష్మెంట్ ఇవ్వాలా? పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటది. How many families? Wild guess రా, నీ కాలు పట్టుకుంటా. 10, Punishment 9, please. No. 8, Guess, guess. 7, 100 maybe. 100. ప్రిన్సిపల్ గారు, కాసల గ్రామంలో 100 ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయంట. కొంచెం ఎక్కువనే. ఓకే, కొంచెం ఎక్కువనే అని క్లూ కూడా ఇచ్చారు మీకు. లాస్ట్ ఛాన్స్. Anyone knows the answer? How many joint families are there in this village? Yes, you can give it a try. I think that there's only one and there's 15 people in that house. There's only one joint family and there are 15 people in that house. Okay, anyone else? Yes, Yama, take the mic. 300. 100 ఎక్కువ అన్నారు నాయన. ఇక్కడ నుంచి ఎవరన్నా 3 ప్రిన్సిపల్. నేను కూడా తెలుసుకున్నప్పుడు చాలా షాక్ అయ్యా. అండ్ ది ఆన్సర్ ఇస్ దేర్ ఓన్లీ ఒకటే ఒక ఫ్యామిలీ, అండ్ విచ్ ఇస్ రైట్. ఒకటే ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో 15 మంది ఫ్యామిలీ మెంబర్స్. మేము అదే చెప్పాము, 100లో 2 సున్నాలు తీసేస్తే ఒకటే వస్తుంది. అర్థమైపోయింది. ఈ సీనియర్ ఇట్లుంటే నువ్వు బాగుపడవు భయ్యా. అరే నాకు నా ఫ్యూచర్ కనిపిస్తుందిరా. నెక్స్ట్ ఇది చాలా ఈజీ. ఈ గ్రామంలో చాలా గ్రాండ్ గా జరుపుకునే పండుగ ఆయన చెప్పాలా? Ganesh. అయిపోయింది, ఆన్సర్ చెప్పిండు, అయిపోయింది. This village we celebrate that festival in a very grand way. Batkama. Right answer.
రైట్ ఆన్సర్ ఇస్ బతుకమ్మ ఆర్ దసరా. దసరా కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. కాబట్టి ఇట్ ఇస్ పనిష్మెంట్ టైం. ప్లీజ్ చెప్పండి. ప్రజల్లోకి వెళ్ళి ఒక ఖాళీ బ్యాగ్ తీసుకొని వాళ్ళు పడేసిన గ్లాసులు చెత్త ఏరుకున్న బ్యాగ్ వేసుకొని తీసుకురావాలి. ఏంది మందికంతా ఒంగుడులు దుంగుడులు అవన్నీ పెట్టిండ్రు. నాకు ఇవన్నీ పెడుతుండ్రా? ప్రిన్సిపల్ గారు మీరు మాట్లాడాలండి. వీళ్ళేమో ఐస్ గడ్డ మీద నిలబడతారు, ముగ్గురు ఎత్తుకొని ఫారెన్ ట్రిప్పులు వెళ్తారు. దీనికి ఏంటంటే స్వచ్ఛ భారత్. మాస్టర్, ఒక మతిమరుపు స్టూడెంట్ ని మీరు నాకు ఇచ్చి సీనియర్ ని ఇబ్బంది పెట్టడం ఇట్స్ నాట్ రైట్. లేదు మా, ఒక 2-3 గ్లాసులే ఉన్నాయి, క్లీన్ గా ఉంటుంది మా. హరియానా, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే పనిష్మెంట్ డబుల్ అవుతుంది. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి బబ్బా అంటావు. మరి అగో వెళ్ళు. ఈరోజు మీదే కలెక్షన్. Clean up India. Yes, clean up India. Five, 4, 3, 2, 1. You're the winner. ఎంతమంది హరియానా, ఎంతమంది ఈ సెలబ్రిటీ స్టేటస్ మీద వచ్చిన తర్వాత ఇలా వెళ్ళి చెత్త ఏరుకోవడం అంటే ఎంతమంది చేస్తారు అనే దానికి నా ఆన్సర్ 1%. మన ఇండస్ట్రీలో ఆ 1% లో హరియానా ఉంది కాబట్టి వెరీ గుడ్. కాసల గ్రామంని నీట్ చేసినావు కాబట్టి కాసల గ్రామంలో ఏ దేవతనైతే పూజిస్తారో ఆ దుర్గమ్మ ఎప్పుడు నీతోనే ఉండాలని కోరుకుంటున్నాం. వెరీ గుడ్. లాంచ్ తర్వాత ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అందరినీ ఓకే అని వదిలేస్తున్నాం. బట్ దిస్ ఇస్ నాట్ అ గుడ్ పర్ఫార్మెన్స్. విలేజ్ మొత్తం తిరిగి 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయలేకపోయారు. నోబడీ గాట్ 100%. అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ అందులో ఇంకా చెప్పచ్చేమో అని అనిపించింది. బట్ ఫన్ పార్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్న ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాం మన పనిష్మెంట్స్ దా. దట్ ఈస్ వెరీ గుడ్. మీరు బాగా ఎంజాయ్ చేశారా? కానీ ప్రతి ఎపిసోడ్ లో షుడ్ హ్యావ్ అ విన్నర్ జూనియర్, అ విన్నర్ సీనియర్. కాబట్టి ప్రిన్సిపల్ సార్, విత్ యువర్ పర్మిషన్, ఎవరికి రాలేదు ఇప్పటివరకైతే. జనరలీ ఈ ఎపిసోడ్ లో ది బెస్ట్ సీనియర్, ది బెస్ట్ జూనియర్ ఉంటది. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే ఏ జూనియర్ అయితే చెప్తాడో బెస్ట్ సీనియర్ జూనియర్. ఓకేనా ప్రిన్సిపల్ సార్? ఓకే. పండుగ ఒక్కసారి ఇక్కడ నిల్చోండి కొంచెం 10 స్టెప్స్ ముందు. మీరు కొంచెం సెలబ్రిటీ కాబట్టి మీలో ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే హూ ఎవర్ కమ్స్ అండ్ హిట్స్ పండు ఆన్ హిస్ బ్యాక్ will get a chance to answer. Okay, the question is, పొలంలో వాడే 3 పనిముట్లు ఏంటి? So Narayana gets a chance to answer within 10 seconds. Number 1 is a digger. Para. Okay. And bucket. Bucket to carry seeds and things inside. Yes, and 10, 9, 8, 7, 6. A trolley you used to trolley to carry and exactly. All right. 3 చెప్పిన ఆన్సర్లు ఏంటంటే ఒకటి పారా, ఒకటి గంప, ఇంకొకటి ట్రాలీ. 3 రైట్ ఆన్సర్స్ గోస్ టు నారాయణ. Very nice, great job, Yashmi and Narayana. Episode winner! Yashmi, episode winners. How do you feel about this? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఒక 4 years నుంచి తెలుగు నేర్చుకుంటున్నాను అనమాట. సో వీడితో పాటు నేను కూడా చాలా నేర్చుకున్నా. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా. Very nice. Congratulations to you both.
Can we have our principal sir here, please? సూపర్ ప్రోగ్రామ్. కంటెస్టెంట్ సీనియర్స్ జూనియర్స్ అందరూ సూపర్ గా చేశారు. ఎస్పెషల్లీ జూనియర్స్, వాళ్ళకి భాష తెలీదు, అప్పుడు కూడా ఆ ఫీల్ వచ్చి తీసుకుని వచ్చి, దెన్ మోర్ ఇంపార్టెంట్ ఈ ప్రజలు చించేశారు. వెరీ నైస్. సో ఈ రోజు ది బెస్ట్ పర్ఫార్మర్స్ ఆఫ్ ది డే గా యష్మి అండ్ నారాయణ. అమృతనోని పవర్ ప్లస్ తరపు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. నమ్మకమైన ఆరోగ్యానికి అమృతనోని పవర్ ప్లస్. కంగ్రాచులేషన్స్ నారాయణ అండ్ యష్మి. గిఫ్ట్ చెక్ కూడా ఉంది. అది స్టైలిష్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్. అండ్ ప్రిన్సిపల్ సార్, ఆ స్టైలిష్ పర్ఫార్మర్స్ ఎవరు? పైమా అండ్ శివయ్య. పైమా అండ్ శివయ్య, కంగ్రాచులేషన్స్. స్టైలిష్ పర్ఫార్మర్స్ ఆఫ్ ది డే కి ట్విన్ బర్డ్స్ లెగిన్ తరపు నుంచి 10,000 రూపాయల చెక్. ట్విన్ బర్డ్ లెగిన్స్, కలర్స్ యు నీడ్, ఫిట్ యు వాంట్. కంగ్రాచులేషన్స్. లవ్లీ ఫస్ట్ ఎపిసోడ్. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ముందుగా మా కాసల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ప్రతి ఎపిసోడ్ లో ఇలానే రావాలి, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఒక కొత్త థీమ్ తో మీ ముందుంటాం. అంటల్ దెన్ టేక్ కేర్, బై బై.